ఏయ్ ఎవరది? ఎవరని అడుగుతుంటే వినిపించట్లేదేంటి? ఏం సిన్నోడా, నా పేరు ఎంకి, తెలీదా మనకి? మా పొలంలో గడ్డెందుకు కూర్చున్నావు? మీ పొలమా? ఈ పొలం మీద పంటంతా నువ్వే తినేసి బాగా కండ్లు పెంచావా? మా కావంది గారి పొలం నా పొలం కాదేటే, ఆ గడ్డి మోపు అక్కడ ఏం మీ కావంది మేస్తాడు ఈ గడ్డి? మంచి పొలుకు మీద ఉన్నావే. పొలకే కదరా సిన్నోడా, కండల్లో పదును కూడా ఉంది, చూపించమన్నావా? మా లావు పదునుందిలే, వచ్చినతో నలపై ఒకటి ఇచ్చేసుకుంటాను. ఎలాగుంది పదును? నీ దిక్కున్నా కాడ చెప్పుకో దెబ్బడు. అదేటమ్మా ఒక్కదాని వచ్చావు, గిట్టలేది వస్తున్నాయనా? గట్టి పంపించు. పచ్చ గట్టి మళ్ళా ఎక్కడ కోసుకొచ్చావు? కావంది గారి సేలు గట్ల మీద. అమ్మో తెలిస్తే సంతస్తాడే. రావణ్ చంపుతాడా? నా ముందుకు రమ్మనా? నువ్వు అందరితో ఇలాగ తగులు పెట్టుకుంటావమ్మా, ఇలాగైతే నీకు పెళ్లి అవుతుందా? పోలేరన్నా, నీకు పెళ్లి అవుతుంది కదా, నీ పెళ్ళానే నేను కట్టేసుకుంటాను. నీ పెళ్లిగా అదే నా పెళ్లి ఎలాగవుతుందమ్మా? నీ పెళ్లి చెయ్యాలా, అత్తోరింటికి అంపాలా, అప్పుడు నా బరువు దిగాల. అన్నా మా బలుగా చెప్పావు గాని పద పద. మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి. కెరటాలకెదురీడరా, సుడిగాలినెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలల్లకెదురేదిరా. కెరటాలకెదురీడరా, సుడిగాలినెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలల్లకెదురేదిరా. మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి. ఆటుపోటు ఆటపాటలైపోవాలి, ఎండవాన పండు ఎన్నెలే కావాలి. ఆటుపోటు ఆటపాటలైపోవాలి, ఎండవాన పండు ఎన్నెలే కావాలి. వంజరమైన సొరసే పైన వలయిసిరేస్తే సిక్కాలి, కెరటాలకెదురీడరా, సుడిగాలినెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలల్లకెదురేదిరా. వాన మబ్బులు వాలే తోటికి పోదాము, కండ బలంతో గుండె బలంతో సాగేము. వాన మబ్బులు వాలే తోటికి పోదాము, కండ బలంతో గుండె బలంతో సాగేము. పడవే ఇల్లై పదుగురమొకటై పగలు రేయి గడిపేము, కెరటాలకెదురీడరా, సుడిగాలినెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలల్లకెదురేదిరా. మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగ
గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి కెరటాలకెదురీదరా సుడిగాలి నెదిరిల్చరా ఈ సంద్రాన్ని ఏలాలిరా మన జాలల్లకెదురేదిరా మన జాలల్లకెదురేదిరా తొందరగా తక్కువ చేపల ఎరా ఒళ్ళు ఉండటం లేదా ఏం సరఫయా నీ చేపలే అప్ప చెప్పండి గామాటి కాడిని చెప్తున్నాను బాబు వచ్చే వర్షాకాలాలు మాటి మాటికి ఏటకి వెళ్ళలేం ఈ మాటకు పట్టణంలో అమ్ముకుంటాం. పట్నంలోనా ఇవేమైనా నీ అబ్బగారి చేపలు అనుకున్నావా? మరి మీ అబ్బగారి చేపలేటండి? ఏం కూసావురా? ఈ చేపలు మీ అబ్బగారివా అని అడుగుతున్నానండి. మా చేపలన్నీ పడేసుకుని ఇద్దరి నూకలు ధర్మానికి పడేస్తున్నట్టు పడేస్తున్నావు కదా, మా ఉసురు తగులుతాదని భయం కూడా వేయట్లేదా అని అడుగుతున్నానండి. నోర్మోయ్, నిజమే, ధర్మానికే ఇస్తున్నాను రా నూకలు. వలల కోసమని, పడవల కోసమని, పాకల కోసమని, మీ ఆకలి తీర్చుకోవడానికని తరతరాల నుండి మీ జాతి తీసుకుంటున్న అప్పు ఎవర్రా తీరుస్తాడు? సర్కారు వారి వేలంలో అయ్యగారు సముద్రాన్ని కొన్నారు. సముద్రాన్నే కాదు, ఈ బెస్తల బతుకులన్నీ మా అయ్యగారు వేలంలో కొంటారు. వేలం వేయమంటావా? గ్రామాధికారి. ఇప్పుడు మీరు ఆధారపడ్డ సముద్రం మా సొత్తు. సముద్రం నీ సొత్తు, దరిద్రం మా సొత్తు. బతుకు తెగించి చేపలు పట్టుకునే వాళ్ళం మేము, బరి తెగించి చేపలు పట్టుకుపోయేవాడు నువ్వు. అలా సాగినంత కాలం సాగింది, ఇక లాభం లేదు. వచ్చిందవన ఎల్లు. ఏమరా శరభయ్య, నీ కొడుకి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? మాకెలాగొస్తాయండి? ఆకలితో గుడ్లు పేలిపోతున్న వాళ్ళం. అసలు మా కళ్ళు ఎక్కడ నెత్తి మీదకి రావడానికి? కట్టం అంటే తెలియనోడు నువ్వు, నీకే గుడ్లు నెత్తి మీదకి వస్తాయి. ఎంత మాట కొట్టరా పల్లె నా కొడుకు. అరికి మారేస్తా మా అయ్యగారు మాట ఎవరైనా ఎదురు చెప్తే. మా ఉడుకుడుకు రక్తాల్ని మంచి నీళ్ళు తాగినట్టు తాగుతున్నావండి. ఈ పాప ఊరికే పోదండి, కాడు పుచ్చి కొట్టేస్తుందండి నిన్ను నీ జాతిని. నాయనా నరసింహ, అవి ఇస పురుగులరా, అటు జోలికి పోతే కాటేస్తాయే తప్ప మనకు మేలు జరగదురా. నాయనా, నాకు మిగిలినోడి నువ్వు ఒక్కడవురా. నువ్వు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. పులి మిసాలతో ఆడుకోకూడదు నాయనా. రా. ఒళ్ళంతా తడి చేసుకున్నావు అందరా. ఇంత తిండి మీ అమ్మ ఎడుతుంది, తిను. ఏరా రంగడు, కొడుకేనా? నాకు కూడా ఏటైనా తెచ్చినావా? సిగ్గులేదయ్యా అడగడానికి. నాకేటి మిగిలిచినావని నీకేటైనా పట్టుకురాగలను చెప్పు. తాతకాలానికి 6 ఎకరాల పొలం, నీ కాడికి వచ్చేసరికి 3 ఎకరాలైంది. నా కాడికి అసలు రానే లేదు. సముద్రం మీద వృత్తి చేసుకుని బ్రతుకుతాను రాయ్యా అంటే మీ దొరగారి బాకి తీర్చడానికి నన్నేమో ఊడిగానికి తోలుతీవి. వృత్తి లేక, ఊడిగం లేక, చావు లేక, బతుకు లేక నేను ఇలా ఉన్నాను. నీకేటి తాగలు చెప్పు. అనకూడదు కాని వారయ్యా, నువ్వు చచ్చిపోతే నిన్ను మోయడానికి 4 మనుషులను కూడా తేలాంట. నేను ఊళ్ళో అంత పలుకుపడుంది నాకు. కొడుక్కి తెచ్చుకోగలేంది, ముసలు అడిగేసరికి లేకపోనాదా? కొడుక్క ఎవడి కోసం తెచ్చుకుంటానే? కనీసి గాలికి పారేయడానికి నేనేం పందిన కుక్కన కాస్తోడు. అయ్యే నన్ను పెంచాడు, ఆని నేను పెంచాలి, అది నా ధర్మం. పెరిగేం బాగుపడతాలే అంటావా? అది ఆడి కర్మం. తాగనంతసేపు ధర్మాలు బాగా చెప్తాలే గాని వచ్చి తానం చెయ్యి, మెతుకులు తింటూ గాని. ఏదేదో శాతగాని వాగుడల్లా వాగుతుంటాను రా అయ్యా. నా వాగుడు పట్టించుకోమాక. నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదురా వెంకట. నిజమే, నీకేటి మిగిల్చినాను గనక తాతల నాటి అప్పుకి తరతరాలుగా వడ్డీ చెల్లించడంతోనే సరిపోయింది.
పొలము పుట్రా పోయింది సాలక కన్నబిడ్డల్ని కామందు కమ్ముకునే బతుకైపోయింది ఏరొచ్చినోడా నోరులేని పశువులు కొడుతున్నావు ఎలాగుందటి ఓహో పలుకమ్మోడా కాదు పదినమ్మవారు నోరు లేకుండానే బంగారు లాంటి పచ్చగడ్డి బుక్ చేస్తారండి గెత్తలో తొలిపాస్ నీ పేరేటన్నా చిన్నడా గోపి ఏ చూడు గోపి నీకు బుర్ర ఉన్నదా అదే? ఆహా నీకు బుర్రే గానుంటే పశువులు గడ్డి తినకూడదని పచ్చులు నీళ్లు తాకూడదని పిచ్చుక బుర్రలు ఎందుకు చెప్తావు జాగ్రత్త గోపి ఆ బుర్ర ఎక్కడైనా చూపించుకో ఏయ్ సరిగ్గడ ఎక్కడదే తోటలోది ఏం కావాలా ఎరుపనా సరిగ్గడ మీద చేసో ఇరిగిపోద్దు చెయ్యి అబ్బో దెబ్బడు దా అమ్మ దా పట్టుకుని దా ఆ? దా గిత్తలు వదిలో కావంది గారికి అప్పు చెప్తాను పలుకు తీసేస్తారు పదా ఓరి శాతకనుడా గిత్తలు తీసుకుపోతావా మా అన్నకి చెప్పానంటే నీ పని పడతాడురా ఆ. అన్నా ఓ అన్నా దా దా ఏయ్ దా 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 దొరగారు నారాయణ గారి పశువులు మన చేలో మేసేస్తుంటే గోపిగడు ఈడ్చుకొచ్చారు దొర బాబు నోరు లేని పశువులండి తెలియక తమ చేలో పడ్డాయి క్షమించి పాలుకోగేయండి బాబు ఈ సాక్షి ఇక్కడ ఉండగానే అబద్ధం చెప్తున్నావా పశువులకి నోరు లేదా నోరు లేకుండానే మేసేసినాయా ఏం కామధికారి నోర్లు ఉన్నాయి ఉన్నాయి 5 రూపాయలు జరిమానా కట్టు పశువులు వదిలేస్తారు 5 రూపాయలు నా కాడు లేవండి జగ్గ 5 రూపాయలు కట్టేదాకా వాడికి మొద్దు వేయి గిత్తల్ని దొడ్లో కట్టు చూస్తారా వాళ్ళు రావులు గ్రామాధికారి నారాయణ ఈ మొద్దు కింద పడకూడదు పడిందో ఈ ఈడ్ పడిందే జాగ్రత్త